మిరపకాయలు వచ్చాయిరా, మిరపకాయలు వచ్చాయిరా. రేట్లు తగ్గాయిరా, రేట్లు లేవు తాళ ఫ్రెండ్స్ చూడు ఇటు మరుతున్నా మామూలు ఏమంటారు కొత్త గోదాం మరుతారు చూడు. టమాటా మళ్ళీ వచ్చామండి కూరగాయలు కోయటానికి. హార్వెస్ట్ అమ్మ కోసినవి కూడా ఉన్నాయి నా యాడ్ చేయి క్లిప్స్ మొత్తం క్లారిటీ యాడ్ చేస్తుంది దీంట్లో. కాకపోతే ఆ వీడియోలలో వచ్చే క్లారిటీ వీడియోలలో రాదు. ఇంకా టమాటాస్ అంత అది రెడ్డి కూడా ఉన్నాయి చూపిస్తాను. దూరవి ఇంటికి పోయేసరికి మగ్గుతాయి అన్నమాట కవర్లో వేస్తే. మీరు గమనిస్తే లాస్ట్ వీడియోస్లో టమోటాలే లేవు అసలు. టమాటాలు లేవు. ఈసారి ఎలా కాసినాయో ఒకసారి చూడండి. టమాటాలు అది అన్ని టమాటాలే. ఇవి ఎక్కువగా వస్తామన్నమ్మా. టమాటా ఉన్నాయి మొత్తం. అయిపోయినాయి. చూడన్నా ఎంత స్మెల్ వస్తుందో. టమాటాలు మంచి స్మెల్ వస్తాయి. ఆకులే స్మెల్ వస్తుంది మంచిగా. నిన్న మొన్న వచ్చి కోసుకుపోయా. అమ్మ కోసినాయి కాక మళ్ళీ నేను వచ్చి కోసపోయా. మళ్ళా ఉన్నాయి ఈరోజు. పల్లెటూరులో అదే బాగుండేది. తెలిసి ఒక 2 కేజీలు వెళ్తాయి. నిన్ననే మా అమ్మ టమోటాలు దాదాపు ఒక బుట్టికి ఉన్నాయి కదా. అమ్మ కోసిన రోజు 1.5 కేజీ అట్టు వచ్చినాయి. నేను కోస్తే నేను 1.5 కేజీ కోసుకొచ్చాను నిన్న. మళ్ళీ పచ్చిమిరపకాయలు కోయమందిగా అమ్మ. పచ్చిమిరకాయలు ఆ చేలోకి వెళ్ళాలి. ఇవి కోసి ఫస్ట్ ఇవి బీరకాయలు లేవులే, నేను కోసా మొన్న వచ్చినప్పుడు చేలోకి. ఆవులు వచ్చి గిట్లమ్మటాయి, అవి చేలోకి వస్తున్నాయి ఆవులు. అరిసే వాళ్ళు మళ్ళీ టమాటో చూసి కోసపోతారని కోసుకుపోయా పండుకునేటివి. మనం ఎంత కష్టపడి పొలం వేసుకుంటే ఈ మేకలు ఆవులు వాళ్ళ తలకాయ పప్పుడు ఏదో కంటెంట్ అనుకుంటా ఉంటే బాగుంటుంది. టమాటా ఇవన్నీ కంటెంటే ఇంక మరి. అంతేనా? మరి టమాటా కొమ్మ ఒక్క చెట్టే చూడు ఆడికి. ఇగో చూడండి ఒక్క చెట్టే ఎన్ని ఉండేవా పచ్చికాయలు తీయొస్తుంది. చెట్టు ఒకటి ఇలాంటి కొయ్యాలి, దూరంగా ఉన్నాయి మగ్గుతాయి. 1 డేకే మగ్గుతాయి ఇంట్లో పెడితే. చెట్టు ఇదిగో పాడైంది టమాటా మగ్గిపోయింది. అయ్యో చాలా ఉన్నాయి. ఎక్కడ నుంచి జూమ్ చేస్తా చూడండి ఎన్ని ఉన్నాయి టమాటాలు. ఇయేగా టమాటో మిడిల్లో ఉన్నాయి, మనం చూడలే. అమ్మ గెట్టు నాటి గెట్టు టమాటా కోసుకుంటుంది అమ్మ కూడా. అక్కడ చాలా ఉన్నాయి. చెట్టు ఎండిపోయినా కానీ ఎన్ని ఉన్నాయో వేసి కదా. ఎండిపోయింది చెట్టు, ఎన్ని ఉన్నాయి చూడ. కొయ్యన్ని అయ్యో ఎన్ని టమాటాలు మంచిగా అవుతున్నాయి. ఇవన్నీ మా అమ్మ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఇంటికి బాగానే. బాగా లేస్తాయి ఇంటి పక్కల అన్నీ మేమే తినేదేం లేదు, పండినే ఇస్తాం అందరికి. మా అత్తోళ్ళకు ఇంటి పక్కన వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారుగా. మా ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఇస్తుంది. ఏం లేదు అంత డొల్ల అంటే కాసి అయిపోయింది. వంకాయకి ఒక వంకాయకి 10 పుచ్చులు ఉన్నాయి. కోసపోయినా అనవసరం అయిపోయింది చెట్టు పని. మొన్న నేను అమ్మ వచ్చిన రోజు కోసుకొని పోయాను. ఇగో రేగ్గాయలు రేపు భోగి పిల్లలు పోస్తారు కదా. దారయండి ఇంకా పండి లేదు. మనకి అటు సైడ్ పోతే ఉంటాయి రేపులు, బాగుంటాయి టేస్ట్. పుల్లగా ఉన్నాయి. పండలేదు. లేవు అక్కడ చూపిస్తాం మక్కిన ఎక్కడ ఉంటాయి. అంత పొడుగు ఉందో సొరకాయ. అదిగో ముదిరిపోయింది అమ్మ చూడక. ఎంత పొడుగు ఉంది చూడన్న, ఎవరైనా చూస్తే పాము అనుకుంటుంది అని. చూడండి అసలు ఎంత పెద్దదో సొరకాయ. పక్క ఉన్నాయి అన్నది అమ్మ. మన పక్క బొమ్మ ఇక గోంగూర చూడు. వాటి హైట్ చూస్తే పైకి ఎంత ఎత్తుందో. రోజు రావాలన్నా ఇప్పుడు వద్దు, వేస్ట్ అవుద్ది. ఇప్పుడు అట్టా రేపు చేసుకో, ఎల్లుండి చేసుకో కాబట్టి ఒకరోజు వచ్చి గోంగూర తీసుకెళ్ళి. టమాటా
గోంగూర చెట్లు బాగా హైట్ పెరిగినాయి సార్. అవి బాగా పెరుగుతున్నా. ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఇగో ఇక్కడ ఇత్తులు ఉంటాయి, ఇగో ఆ ఇత్తులు ఇగో కనిపిస్తున్నాయి, ఆ పూతలు ఉన్నాయి ఇగో ఇవి ఇత్తులన్నీ అమ్మ ఎండిన తర్వాత తీసి మళ్ళీ ఇవే జల్లుద్ది అనమాట. ఇంక అప్పుడు మళ్ళీ చెట్లు వస్తాయి నెక్స్ట్ ఇయర్కి. కొనేది ఏముండదు గోంగూర ఇత్తులు అంటే. లాస్ట్ వీడియోలో మనం మట్టెక్కాయలు మామూలు మన చేలు ఎవరైనా కోసుకోమంటారు. ఇగో అయిపోయినాయి కానీ ఉన్నాయి అన్న. ఇగో చూడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, చూడు గుర్తులే. ప్రజెంట్ మనం ఏం కొయ్యము కూరగాయలన్నీ, అంటే ఇంకా పండగ కదా మనం ఏం చేసుకోము స్పెషల్గా చేస్తారు కాబట్టి పడుకోలేదు. అలా చూడు ఎండిపోయి కనిపిస్తుంది వరకు. అమ్మ సరిగ్గా అబ్జర్వ్ చేయాలి, ఈ ఇయర్ వేస్ట్ చేసేది లేకపోతే ఈ బెండకాయని ఏముండదు ఇంటి ఇలా తుడుచుకొని మంచిది కూడా. మళ్ళీ వచ్చినాయి ఎగురు పెట్టి ముదిరిపోయిన బెండకాయలు అని చెప్పినాక లేత బెండకాయలు వస్తున్నాయి. ఇవన్నీ మామూలుగా కొన్ని మాడిపోయినట్టయినా ఏదైతే తీయకుంటే ఎండిపోయినాయి. బాగుంటుంది, తుడుచుకోవాలి ఇట్లా. అది కొంచెం ఇది ముదిరినట్టుంది దుద్దులే, లేదా అల్లా ఆడుకోవడం చూడలేదు. ఏం కొన్ని మాడిపోయినాయి ఎండిపోయినాయి అంటే ముదిరిపోయి ఇంకా అయిపోయినాయి వాటి పని, ఇంకా ఎండిపోయినాయి. ఇవి ఇత్తులు అమ్మ తీస్తే మరి ఇగో ఈ ఇత్తులు ఇక్కడ పడ్డా కానీ మళ్ళీ పలుస్తాయి నెక్స్ట్ ఇయర్. కుడి చెట్టు చచ్చిపోయిందంట, చచ్చిపోయి మళ్ళీ ఇక్కడ నీళ్ళు అన్ని పారుతుండే అవన్నీ వచ్చి చూడు ఇగో మళ్ళీ పోత వేసింది అంతా. ఈ పర్పుల్ కలర్ అంతా పోతా అవే. నెక్స్ట్ ఏమో చెరుకు నాటాలన్నా. చెరుకు అరటి చెట్టు నాటితే బాగుంటుంది. చెట్టు చెరుకు ఇది ఇప్పుడు ఇదేమంటారు చెరుకు జాతే కదా ఇది కూడా. జొన్న కంకులు అప్పుడు ఎద్దుల కోసం వేస్తుంది. ఒక్కటి పెరిగింది అనుకో చాలన్నా 2-3 చెరుకులు వస్తాయి. ఎప్పుడు తేమ ఉంటుంది ఇక్కడ. మనం ఒకటి తెచ్చి నాటుకోవాలి పక్క చెట్టు. ఇప్పుడు ఎగిరేసింది ఏందో కాసి పెరిగిద్దో లేదో తెలియదులే కానీ. బట్ జామ చెట్టు బాగా పెరిగింది. గుమ్మడికాయ చెట్టు అన్న ఇదిగో, అది గుమ్మడికాయ చెట్టు. కానీ గుమ్మడికాయ ఏందో రాలిపోతుంది. ఏడ కూడా పిన్ని ఎండిపోయింది. ఇది ఏడే అర్థమైంది చూడు. ఎందుకు పీకేసినావు? అది ఎండిపోయిందిలే సగం. గుమ్మడి చెట్టు, ఇది కాకర చెట్టు. కాకరకాయ చెట్టునా ఇది కాకర, ఇది కాకర ఏదో కుళ్ళిపోయింది. ఇది పాడైంది నీళ్ళు తడి. జామ చెట్టు చూపి. ఇదిగో జామ చెట్టు వెనకాతలు అని చెప్పి. జామ చెట్టు ఇది ఎట్ట పెరిగిందో. మనం నాటినప్పుడు ఇదిగో ఈ నుంచి కొత్త కొమ్మ వేసింది, కింద కూడా వేసినాయి చూడండి. మా వీడియోస్ మీరు మొదటి నుంచి చూస్తుంటే ఇది నాటినప్పుడు వీడియో పెట్టాము, కొంచెం పెరిగినప్పుడు పెట్టాము. ఇప్పుడు చూడండి ఎంత హైట్ ఉందో. ఎంత హైట్ పెరిగిందో. కాస్తే మటుకు టేస్ట్ ఉంటుంది. మా నాన్న గుడిసెత్తే గుడిసె చెట్టు చుక్కుడుకాయ చెట్టు తీగలు, బీరకాయ చెట్టు తీగలు, గుమ్మడికాయ చెట్టు, కాకరకాయ అన్ని తీగలన్నీ అల్లిపోయినాయి. అన్నీ అల్లుకొని మొత్తం పాకినాయి చూడండి. ఇది చిన్న ఉట్టే అనమాట. ఈ ఉట్టేనికంటే పనికి వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకుంటారు కుక్కలకి నక్కలకి దూరంగా. దీని మీద పెడితే ఏమి ఎత్తకపోవు కదా, అందుకని ఉట్టి ఇక్కడ కట్టారు మా నాన్న చిన్నగా. సో ఇక్కడంతా నీళ్ళు ఉన్నాయి అసలు. చెప్పు ఇంచు కనపడుతుంది అందుకే ఈ నుంచి బాగా వస్తుంది. ఎంత నాటింది ఎంత పిలక నాటింది. గడ్డి చుట్టూ గడ్డి ఉందా? గుడిసెడు గుడిసె భలే ఉంది. ఈ గుడిసె దగ్గర ఉన్న చెట్టు నేరేడుకాయలు కదా. ఈ నేరేడుకాయలు ఎప్పుడు కాస్తే మేము ఎప్పుడు తింటామో ప్రతి వీడియోలో అదే చెప్తున్నా, కానీ త్వరలో కాయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు బాగుందన్న, ఎప్పుడు నీళ్ళు తగలక దానికి ఏమంటారు ఎండిపోయినట్టు ఒక ఆకు 2 ఆకులు చూడు మెండుకు కనిపిస్తుంది చెట్టు కూడా. నీళ్ళు ఎక్కువ అయిపోతుంది. ఇదిగో అసలు సిసలైన చెట్టు పనస చెట్టు. ఇది ఎప్పుడు పెరిగిద్ది అర్థం అవ్వట్లేదు, కానీ ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంది.
ఎంత పెద్ద అయిందో అంత మొక్క పిలక నాటింది ఇంత ఊరక. అవును. అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రోజు తెచ్చినప్పుడు నేను కరివేపాకు చెట్టు అడిగిన, వాడు ఆడుని చూసుకోపో అన్నాడు నర్సరీలో. పోతే కరివేపాకు చెట్టు, గోంగూర చెట్టు, ఇదే గోరింటా చెట్టు ఒకదా అంటూనే ఉంది. డబ్బులు సేవ్ అయ్యి అదే తీసుకున్నా. వాడు అంటే పేమెంట్ మామూలుగానే తీసుకుండు, 60 రూపాయలు అన్నాడు, 60 రూపాయలే తీసుకుండు మొక్కకి. అంటే ఇంక 2 మొక్కలు వచ్చినాయి. అదే అడ్వాంటేజ్. ఇదేందో మరి చచ్చిపోద్దో ఉంటుందో తెలియదు, ఇన్ని నీళ్ళు లేవు దీనికి, ఎక్కువ అవుతున్నాయి. వాటర్ ఇటు ఎండ ఫ్లో అవుతుంది కదా, కానీ అందుకని పెరుగుతుంది చెట్టు. ఏమో ఇగో పనస చెట్టు, అలా స్టార్ ఫ్రూట్ చెట్టు, అది ఉందో పోయిందో కూడా అర్థం కావట్లే. ఉంది కానీ వా బీరకాయ చూడండి ఎంత పెద్దదైందో పైన. అదిగో జూమ్ చేస్తే అదిగో అది ఎక్కడ ఒకటి ఉంది, ఆ మూలన ఒకటి ఉంది. అదిగో ఆ మూలన నాకు కనిపించలేదు. ఇదైతే కాతమో లేదు ఒకసారి, అంటే పాకి ఏడు కూడా ఉందన్న కింద చెట్టు మీదకి వెళ్ళిపోయినాయి చూపిస్తారా అన్న? కింద ఒకటి ఉంది చూపిస్తారా? పిత్తరపోతుంది ఇంతలా ఉందనుకో. పోయలేదమ్మా చూడలేదంట. బీరకాయ చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. ఇది మనకు వస్తుంది నెక్స్ట్ టైం. ముద్రు అయిపోయినాయి, ఇంకా ఇవి తినలేము. గుమ్మడికాయలు మీకు ఇస్తానన్న వీడియోలో, నాకే లేవు ఒకటి కూడా కాయట్లా. నాకు గుమ్మడికాయ హల్వా అంటే ఇష్టం, ఒక్కటి కూడా వస్తుంది. అందుకే నాటింది. ఇగో ఉన్నాయి ఇలా పిందెలు చూపి, గుమ్మడికాయ పిందెలు కనిపిస్తున్నాయి. అయ్యో గుమ్మడికాయ హల్వా బాగుంటుంది, కాకపోతే అవి కావాలిగా. వేయాలి కొనుక్కొచ్చుకోవచ్చు, కానీ అది అంతా మన చేలో కాసినంత టేస్ట్. అటు ఎందుకు వెళ్తున్నారా? మీకు తెలుసుగా అన్న, సంక్రాంతి వస్తే మనం ముందు రోజు వచ్చి సాయంత్రం మన చేలో మనకు సంబంధించిన ప్లేసెస్లో బోర్ల మీద ఈ కొట్టాలు ఉంటాయి కదా, బరుగులను కట్టేసే స్థలాలు, ఏటి మీదైనా కానీ జిల్లెడు మండలు వేసుకోవాలి. మన సైడ్ ఆచారం ముందు రోజు సాయంత్రం వేస్తారు. ఎందుకు వేస్తారు? బ్యాక్గ్రౌండ్ స్టోరీ నాకు తెలియదు. నేను ఇందా చెప్పా కదా, సంక్రాంతి 3 days సంక్రుడు. మొదటి రోజు పుట్టుంటాడు, రెండో రోజు పెళ్లి చేసుకుంటాడు, మూడో రోజు చనిపోతాడు. సో మొదటి రోజు భోగి, పుట్టినందుకు పురుడు కాబట్టి. రెండో రోజు సంక్రాంతి, ఆయన పెళ్లి చేసుకుంటాడు కాబట్టి ఫెస్టివల్. మరుసటి రోజు చనిపోతాడు కాబట్టి దినం టైప్, అదే ఇంకా మటను అవి తినడం. అంటే పురుడు ఉన్నప్పుడు జిల్లెడు మండలు వేయాలి. ఉన్నప్పుడు జిల్లెడు మండలు, ఎగ్జాక్ట్ తెలియదు, మీనింగ్ అయితే అదే. చేలో కానీ ఇంటి మీద కూడా పెట్టుకుంటారు కదా, ఇళ్ళల్లో కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ కోసి నేను మనకి 4 బోర్లు ఉన్నాయి కదా, వాటి మీద పెట్టాలి. వాటి మీద పెట్టుకొని ఈ మన పొలంలో మనం వేసిన పొలంలో అన్నిట్లలో ఈ జిల్లేడు మండలు వేసుకొని మళ్ళీ కొట్టం కాడ ఇంట్లో కూడా పెట్టుకోవాలి. పెట్టుకుంటారు మన సైడ్ ఆచారం అయితే, అది అంతలా ఉందో లేదు తెలియదు నాకు. ఇప్పుడైతే ఈ బోరుకి పెట్టి మీద పెట్టమని బోర్ మీద ఆడికైతే పోవడానికి లేదండి. పెట్టు మీద అంటే పెట్టు, లేదా బోర్ మీద పెట్టు కుదరకపోతే. ఇప్పుడు ఇది పెట్టి మీద నాన్న మూత వేయలేదు కాబట్టి పక్కన పెడుతున్నా. లొకేషన్ చూడండి భలే ఉంటుంది. మా నాన్న ఉయ్యాల్లో కూర్చుంటాడు అన్నం తినేటప్పుడు, బాగుంటుంది. స్ట్రాంగ్గా ఉంటుంది కానీ నాకు భయం ఇది తెగుతాయేమో అని. ఆప చెట్టు బాగుంటుంది. ఇప్పుడు ఆ పొలంలో ఒకటి వేయాలి ఇది, సో ఒకటి వేస్తా. ఇప్పుడు దాకా టమోటాలు కోసాం కదా, ఆ టమోటాలు టేస్ట్ భలే ఉంటాయి. మందులు కొట్టినాయి కాదు, చేలు న్యాచురల్గా పెరిగినాయి. చిన్న టమోటా కోసాడు మా తమ్ముడు ఒకటి, చూడండి. సో ఈ టమోటాని నేను ఒకేసారి తినేస్తా. అది ఎంత పెద్దది ఏం కాదు, ఒకేసారి తినచ్చు. భలే టేస్ట్ ఉంటుంది, పుల్లగా ఉంటుంది బాగా. అన్న ఆడికి పోతున్నాట, ఫెస్టివల్ కదా, ఇంకా పూలు ఉన్నాయి కోసి. ఏడున్నాయి? అవి కోసి ఇంట్లో పెడితే ముగ్గులకి తెచ్చుకుంటారు కదా. ముగ్గు మీద ఏడితే బాగుంటుంది, దేవుడికి పెట్టిన. చూపి దగ్గరికి వచ్చినప్పుడు జూమ్ చేస్తారు, అవి కూడా పోయి. ఇక్కడ మధ్య మధ్యలో ఉన్నాయి కానీ అమ్మ నాటింది, కానీ నాకు తెలియదు.
కొండలు కూడా మా ఊరికి చాలా దగ్గర. చూడండి కొండలు కూడా కనపడుతున్నాయి మీకు. లొకేషన్ అదిరిపోయింది. కొండల దగ్గర కాదు, మా చేనే కొండ మీద ఉంది. ఇదంతా గుట్ట. బంతిపల్లి ఇంకా అక్కడ అయితే ఓన్లీ ఎల్లో ఉన్నాయి అబ్బాయి, ఎరువు వేయలేదా? ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ మినుములు అనమాట. చూస్తే చివరి దాకా మినుములే అన్నీ. అక్కడ కూడా ఉన్నాయి బంతిపూలు కోసుకురా. ఏడాడే ఉన్నాయి కానీ నాకు అంత ఎగ్జాక్ట్ తెలియదు. అమ్మకైతే గుర్తుంటుంది, ఏడ నాటింది, అమ్మే కదా నాటింది. ఈ సంచులో వేస్తా. ఈ సంచులో ఎందుకంటే ఇంకా మీకు ఒక సీక్రెట్ చెప్తా చూడండి. మన చెప్పులు శబ్దం వినిపించినా కూడా పెట్టెలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. పెట్ట గూడు చూపిస్తా, భలే ఉంటుంది. మనకి తెలుగు పాటలో ఉంటుంది, గిజిగాడు గూడు అని చూపిస్తారండి. ఏ క్లాస్లో ఉంది గిజిగాడు గూడు అని? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద క్లాస్, ఎప్పుడు క్లాస్ తెలియదు. బట్ 5th క్లాస్ 4th క్లాస్లోనూ గిజిగాడు గూడు అని ఒక పాఠం ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటే అంత ఆర్ట్ తెలిసిన పక్షి అనమాట పెట్టలు. ఎట్లా జూమ్ ఎట్లా? పైన ఉంది చూడండి. ఇక్కడ ఒకటే బత్తాయి చెట్లు కాడ అయితే అల్ల అక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చూపిస్తలే. అంటే కొన్ని వదిలేసిపోయినవి కూడా ఉంటాయి. మనం డెకరేటివ్ ఇంట్లో ఇన్నోవేషన్గా పెట్టుకోవచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ లాగా కూడా. అంటే లేని గుళ్ళల్లో పక్షులు ఉండవు, వెళ్ళిపోతాయి. చూడు ఎంత పచ్చగా పెరిగింది. ఇవి అలసందలు, మళ్ళీ అక్కడేమో మినుములు, ఇవేమో అలసందలు. లాస్ట్ టైం వీడియోలో కూడా ఇంకే మన చేయలేక మన సమాకొచ్చినట్టు. ఎవరు చేయలేక దొంగతనానికి పోవట్లేదండి, మా సొంత చేయలేక. ఇది దీంట్లో వేయాలి, వేస్తే చాలు. అక్కడ కూడా మినుముల మీద చూడండి. మళ్ళీ అక్కడ బోర్లకి వెళ్తాం. ఇంకా గడ్డి నేను చాలాసార్లు పీకినాక అమ్మ పీకి పీకి సాలు అయితే మళ్ళీ చూడు కలిసిపోయింది. ఇప్పుడు ఈ గెట్టులో సాలు ఉంది కింద, అంతా కలిసిపోయింది. అంటే ఇంకా ఇది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, పోటాపోటీగా అనమాట. పిచ్చి మేమే ఇంకా బాగా పెరుగుతాం అన్నట్టు పెరుగుతుంది. జాగ్రత్త, పాములు బాగున్నాడు చూసుకుని, గట్టి కదా. మగ్గిపోయినాయి కాయలు చూడు, ఇవి చూడన్నా ఒడి తీసినాయి కాయలు. ఒకసారి పైకి లేపు. ఒడి తీసినాయి అంటే ఏం కనపట్ల, పైకి లేపు ఒకసారి. అడ్డం పట్టుకుని లేపు. అడ్డం కాదు, ఒకసారి కొమ్మలు కదా మొత్తం మగ్గిపోయినాయి అసలు. ఓపియాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తే మనకు లాస్ వస్తుంది. మళ్ళీ పచ్చికాయ వచ్చిందన్న పైన, పూత వచ్చింది, పోతుంది పచ్చికాయ ఉంది. వాళ్ళు కోస్తే రాలిపోద్దాం మొత్తం. రాళ్ళకు కాకపోతే మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి వెంటనే. ఈ పెట్టె మీద అటు పెట్టు. పెట్టినవి ఇప్పుడు ఈ పెట్టె మీద ఒకటి, ఈ బోర్ మీద ఒకటి, తెల్ల మీద గొంతుంది. జాగ్రత్త, అడుగు చూసి పెట్టు. కరెక్ట్ దాని మీద ఎగ్జాక్ట్గా ఉంటున్నాయి. ఇందాక కూడా బోర్ మీద ఎత్తే ఉండింది కింద పడకుండా. కరెక్ట్గా 2 ఉన్నాయి. ఆ పెట్టె మీద పెట్టేస్తాం ఇంకా, అది ఎందుకులే అటు బాగాలేదు రూటు. ఇక్కడ బత్తాయి చెట్లు కనిపిస్తున్నాయా? ఆ బత్తాయి చెట్ల మధ్యలో ఉంది ఒక బోరు, దాన్ని పెట్టి రావాలి. వచ్చానా? నేను పోయేస్తాను. ఆ బత్తా చెట్టు దగ్గరేనా? చూడండి జూమ్ ఎంత వస్తుందో మీకు అర్థమైంది. జూమ్ తగ్గిస్తా చూడండి, ఎంత జూమ్ లాగలుగుతుందో నా కెమెరా అర్థమైంది. అది జూమ్ పూర్తిగా తగ్గిస్తే ఎప్పుడు జూమ్ చేస్తాను. నేడు మామిడి అడ్డుగా అక్కడ పెట్టి వస్తున్నాడు. కరెంట్ వచ్చినట్టుంది రాజశేఖరు.
జూమ్ తగ్గిస్తుంది చూడండి, ఎంత డిస్టెన్స్లో ఉన్నా మీకు అర్థమైంది. అది కానీ చూపు మేరలో ఉన్నాడు, జూమ్ చేస్తే మనకు బాగా కనపడుతుంది. ఆడికి పోతే ఆడ తిరిగే చెట్టు కూడా ఉన్నాయి, ఆడే బీక్ వేయడం బెటర్ నన్ను అడిగితే. కరెంట్ వచ్చినట్టుంది, ఇంజిన్ స్టార్ట్ అయింది. చెట్టు అంటారు కదా, అదే ఇది పంపు చెట్టు. పంపు చెట్టా సెంటా? పంపు చెట్టు, పంపు పక్కనే చెట్టు. పంపు సెట్టు. పంపు సెట్టు, సారీ చెట్టు కాదు, కాకపోతే చెట్టు కూడా ఉంది మనకి. పంపు సెట్టు విత్ చెట్టు. మనం టవల్ కూడా తెచ్చుకోవాలి అటు కూడా. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడికి వచ్చి మనం ప్రశాంతంగా కూర్చొని అన్నం కూడా తినొచ్చు. సో ఇక్కడ మోటార్ ఉంది, అందులో నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. బత్తాయి చెట్టే కానీ మొత్తం తోట అంతా బత్తాయి తోటే, కాకపోతే మేము కొట్టేసినాం. ఒక 4 చెట్లు ఉంచినాం కాయలు ఏమైనా కాస్తాయని. ఇవి కూడా కొట్టేస్తారంట నాన్న నెక్స్ట్ ఇయర్. కానీ తీగమల్లి చెట్టు అంతా అల్లకపోయింది దానికి. ఉంచినా యూజ్ లేదు, అన్ని పిచ్చి చెట్లు పడతాం మనం పట్టించుకోక. సో నాన్న కొట్టేస్తా అన్నాడు. పంపు చెట్టు దగ్గర, పంపు సెట్టు దగ్గర నీళ్ళు ఎంత టేస్ట్ ఉంటాయి చూడండి. అసలు చక్కెర కలపలేదు కానీ అంత తీయగా ఉన్నాయి, కమ్మగా ఉన్నాయి. స్వచ్ఛమైన నీళ్ళు తాగిన రోజులు ఉన్నాయా? సిటీలలో ఫిల్టర్ వాటర్లు ఏం బాగుండవు, అమృతం బాగుండే. అబ్బా, ఇట్లాంటి నీళ్ళు, ఇట్లాంటి టేస్ట్ ఫుడ్ తింటే, ఇట్లాంటి డెలిషియస్ ఫుడ్, ఇట్లాంటి ఏం కెమికల్స్ లేని ఫుడ్ తింటే మనిషి 100 సంవత్సరాలు అయింది, 150 సంవత్సరాలు కూడా బతుకుతాడు. ఆ సిటీలలో తిని మనం అంతా ఎందుకు పాటు చేసుకుంటున్నాం అంతే. ఇంకొకసారి తాగుతా, ఇంకొకటి లాస్ట్, ఇంకొకటే. అది భలే ఉన్నాయి. పంపు సెట్ అంటారు కదా, ఇదే పంపు సెట్. పంపు సెట్ కాదు, మామూలు పంపు సెట్. ఏ పంపు సెట్ అయినా ఇంతకు సెట్ అయ్యా. నేను అట్న ఉంచు పాలు చూడు, జిల్లెట్ చెట్టుకి పాలు అట్ట కారుతాయో కారుతుంది. కట్ చేస్తాను వేరే ఇది అట్ట కారుతాయో, కట్ చేసినామంటే అదిలో. చూసారా కారుతున్నాయి. తీగలాగా వస్తుంది అంటే ఆరిపోయి. అమ్మ పండు మిరపకాయలు కూడా కోసుకోమనింది. ఫస్ట్ పండు మిరపకాయలు కోస్తే అడుగునే వేద్దాం, తర్వాత పచ్చిమిరకాయలు కోవచ్చు. పండు మిరపకాయల పచ్చడా? పండు మిరపకాయల పచ్చడి అదిరిపోద్ది అసలు టేస్ట్. ఎన్నిసార్లు మేము పచ్చళ్ళు అంటున్నామని బోర్గా ఫీల్ అవ్వమాకండి. పచ్చడి అంటే పచ్చడే, దాని టేస్టే వేరు, దాని కథే వేరు. తినేవన్నమాట. అంటే టేస్ట్ ఎలా ఉంటుంది అంటే నెయ్యి వేసి నూరినట్టు ఉంటుంది పచ్చడి. నెయ్యి వేయకపోయినా కానీ నెయ్యి వేసి నూరినట్టు ఉంటుంది ఈ మామూలు మిరపకాయలు. వీటి పేరు ఏదో ఉందన్న, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, నాన్న అడిగితే చెప్తారు. నువ్వే నాకున్న లైను, ఎక్కడో పడ్డాను పైన నేను, అయితే చాలా స్వీటే నన్ను వాడిలే నా మది తెక్కది. ఏంటి మిరపకాయలు పండి అయ్యో అయితే తాళ అవుతున్నాయి. ఇక ఈ తాళ అనమాట యూజ్ అవ్వవు. అంటే ఇవన్నీ మనం తినడానికి వెళ్ళి కానీ ఇంట్లోకే ఓన్లీ మాకు, మా ఫ్రెండ్స్కి, మాకు. మిరపకాయలు వచ్చాయి వచ్చాయిరా. రేట్లు తగ్గాయిరా, రేట్లు లేవు ఎక్కువయ్యాయిరా. కూలీ పెరిగింది. గేమ్ చేంజర్, అందరూ ఫ్లాప్ అయింది అంటున్నారు. సేమ్ మిరప పంట కూడా ఫ్లాప్ అయింది ఈ సంవత్సరం. ఫ్లాప్ అంటే పంట బాగానే పండింది, రేట్లు లేవు, తెల్లగాయలు వచ్చినాయి. ఇవన్నీ రైతులను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి. ఆ మొదటి ఇబ్బంది పడే బాధితుల్లో మా ఫ్యామిలీ ఒకటి. ఎక్కువ వేసాడు మా నాన్న ఈ సంవత్సరం, అప్పులు ఎక్కువనే అని. ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది ఇంట్రెస్ట్. తినడానికి అనేసి అమ్మ బాగానే అయినాయి కానీ కాకపోతే ఇవి కూడా తాళైనాయి. తాళ ఎందుకని అంటే నాకు కొనక రాలేదు. అమ్మ ఈ ఎండుమిర్చి ఉంటున్నాయి, వాటిని చించి ఆ ఎత్తులు పోసిందంట.
తెలివైనది, తెలివైన మమ్మీ. పండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ పచ్చడి ఎంత బాగుంటుందో అంతే దానికి ధీటుగా పండుమిరపకాయల పచ్చడి. కాకుంటే పచ్చిమిరపకాయల పచ్చడి అంటే టేస్ట్గా ఘాటుగా లైక్ మంచి ఉండిద్ది. పండుమిర్చి ఏంటంటే స్వీట్ తగిలిద్ది, ఏదో బెల్లమో లేకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసినామేమో ఆ చట్నీలో అన్నట్టు అనిపిస్తుంది, స్వీట్ తగిలిద్ది. అంటే పండుమిరపకాయల పచ్చడి ఆవకాయలా పెడతారు, అది బాగుంటుంది. అవునన్న మర్చిపోయినా, ఈ సంవత్సరం అమ్మని పెట్టమనాలి. ఏం పెట్టిద్దో ఈ కూలోళ్ళు వచ్చిన తర్వాత. పచ్చళ్ళు అంటే నూగుద్ది. ఆల్రెడీ 2 పచ్చళ్ళు పెట్టి అయిపోయినాయి, మనం ఒక్కలైతే అయిపోయినాయి అన్న. చాలు 44 సెకండ్సే. ఒకటే రౌండ్ అప్లో మొత్తం వచ్చిందండి. నిండా కోసం ఎన్ని కోసినాం చూడు, ఎన్ని పచ్చిమిరపకాయలు, ఎన్ని ఎందుకు ఎన్ని పచ్చిమిరపకాయలు? రేపు భోగి కదా, మన సైడ్ ఏంటంటే పులగం పచ్చికారం మ్యాండేటరీ, ప్రతి ఇంట్లో అదే ఉంటుంది రేపు. సో మనకొక్కరికే కాదు, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్కి, అమ్మ ఫ్రెండ్స్కి అమ్మ డిస్ట్రిబ్యూట్ చేయాలిగా. మీ చేలో ఉన్నాయిగా కోసుకురాని అంటే చెప్పిందంట, ఇస్తాలే అని. అందుకని మమ్మల్ని ఎక్కువ కోసుకురండి అన్నది. ఈ వేసపోతున్నాం నాకు తెలిసి ఒక 2 కేజీలు 3 కేజీలు ఉంటాయి, పెడుతుంది అందరికి. పచ్చడి అంటే మినిమం 1/4 కేజీ ఉంటే సరిపోద్ది. సో ఒక 4 5 పెట్టి మిగతాయి అమ్మ చేస్తుంది. అక్కడ ఆవాల చెట్లు ఉన్నాయి, అవి చూపిస్తావా? మీకు ఒకటి చూపిస్తారండి. అంటే కొన్ని చెట్లు ఇవి ఇక్కడ రాను, ఇక్కడ గుంపు కూడా ఉంది. ఇవి ఏమంటారు, ఏదో చెట్లు ఉంటాయి చూడు, మనము ఆవాల చెట్లే మనము బర్గర్లో పెట్టుకొని తింటాం, అలా ఉంటుంది. కానీ ఆ చెట్టు కాదు, ఆవాల చెట్లు. మత్త మా లచ్చినర్సత్త అని మత్త ఉందిలే, ఆమె వచ్చి చేలో నాటి వచ్చిందంట, అంటే చేలో చల్లి వచ్చిందంట. కొన్ని బయట కొంగులో ఉంటే అట్టు ఇదిలిస్తే ఇవన్నీ పెరిగి, కొన్ని ఊరికి అట్టు ఇదిలిచ్చినందుకు చూడు ఎట్లయినా ఇక వస్తున్నాయి. ఇక పూత భలే ఉండిద్ది, ఫ్లేవర్ ఎల్లోగా. బర్గర్లో కూడా ఇవే పెడతారు అనుకుంటున్నా. ఇవి కాదు, అవి వేరే. ఏం చెట్లు? ఆవాల చెట్లు కదా. ఆవాలు దేనికి? ఆవాలు తాలింపు గింజలు, అది తాలింపు గింజలు వేసుకుంటాం, చిన్నగా ఉంటాయి నల్లగా అవి. ఈ టమాటాలలో ఈ సంచిలో పోస్తాం మొత్తం. అవునన్నా, నువ్వు అన్నట్టు ఈ కవర్ ఒక్కటే తెమ్మన్నావు కదా, అదే నేను ఈ కవర్ ఒక్కటే తెస్తానంటే వద్దు సరిపోదు అన్నావు కదా, అట్నే అయింది, ఇంగిపోయింది. వచ్చిన కింద మొత్తం యువత జారింది. ఏమైంది? పడుతున్నాయి పండు మిర్చి ఊడిపోతుంది. ఈ కవరా నేను విశాల్ మార్ట్ పోయి అమ్మ కొన్ని చెప్పింది కావాల్సినవి, అవి తీసుకురావడానికి వెళ్ళా నంద్యాలలో. ఈ కవర్ 16 రూపాయలు అంట. ఇది 16 రూపాయలు అయితే నేను మేనేజ్మెంట్ ఎవడాడా వాడిని బిలువ అన్నా, రెస్పెక్ట్ లేకుండా. రెస్పెక్ట్ అంటే ఇప్పుడు 5 రూపాయలు వేయాలి ఈ కవర్ని, 16 రూపాయలు వేసిండు. కాసేపు గొడవ, సార్ ఏమనుకోద్దు సార్, కస్టమర్ సార్, అది సార్ అంటే ఇది కాదు అది కాదు, నాకు ఇప్పుడు 6 రూపాయలు 10 రూపాయలు వెనక్కి ఇస్తేనే తీసుకుంటా, లేకుంటే ఇప్పుడు నేను నాకు ఎట్టబట్ట పోవాలి, కవర్ ఇవ్వాలి అసలుకి అని గొడవ వేసుకున్నా. వాడు 6 రూపాయలు తీసుకొని 10 రూపాయలు వెనక్కి ఇచ్చింది నాకు. సార్ అందరూ వస్తే సార్ అది సార్ ఇది సార్ అని అరిసేది కాదండి. 16 రూపాయలు అంటే మీరు ఏ రకంగా తీసుకుంటున్నారు కస్టమర్స్ దగ్గర అని గొడవ వేసుకున్నాను. అంతే దోపిడి, నిలువు దోపిడి షాపింగ్ మాల్. అవి చూడు, మనం చిన్నప్పుడు మిరపకాయలు అన్నీ తినేవాళ్ళం, తీయకుండేవి. గుర్తుందా నీకు? ఎందుకు గుర్తులేదు అంటే ఎల్లో కలర్, అది రెడ్ గ్రీన్లో ఉండి. ఏడు చూడండి ఎన్ని ఉన్నాయి, ఎటు చూస్తే చూడు భలే ఉంది కింద చూడడానికి. సంచి ఇటు తీసుకొనిరా, ఎందుకట్టు ఇక వాళ్ళకి వేసుకోయి కూడా చేతి నొప్పొస్తున్నాయి పూలు. రేగ్గాయలు చూసుకోవాలి. రేగ్గాయలా? ఈ జిల్లర మంటలు
నాన్న తీసుకురమ్మన్నాడు, గుర్తులేదు నీకు? గుర్తుంది, బయట దొరకవు. ఆడ దొరక చుట్టుపక్కల ఉన్నాయి, వాళ్ళు వెక్కిపోతారు, దగ్గరలో ఉన్నాయి. సరే good. దాంట్లో పెట్టుకోవాలి, పాలు కారకుండా మనకు కాకుండా. ఇప్పుడు కాదు, ఎండింగ్ పోయినాక ఇక్కడ ఉన్నాయి చూడు, ఇవి కోసుకొని. సరే ముందు చేయలే. రేగ్గాలి ఇవి భోగి రోజు పిల్లలు పోస్తారు. టేస్ట్ భలే ఉంటాయి. ఆవులు చూడండి, చేను కాంచి కోసుకొచ్చిన పచ్చిమిరపకాయలు నేను పండు మిరకాయలు ఆడబెట్టినాము. అవి కూడా బాగానే ఉన్నాయి, కవర్లో ఎత్తే కనిపించలే. మా అమ్మ అన్నీ సెగ్రిగేట్ చేసి ఇంక అందరికి పంచాల. మా ఇంట్లో కొంచెం పంచేది ఎక్కువ ఉంటుందిలే. యాపిల్